పెట్టాడు. ఏది జ్ఞానం తెలియనటువంటి వాళ్ళకు మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞాన ధనాన్ని, జ్ఞాన అగ్నిని వాళ్ళకు కొంచెం దానం చేయండి. ఆ ఉద్దేశమే ఈ అక్షంతలు ఉన్నటువంటి సాంప్రదాయం అన్నమాట. ఇప్పుడు అక్షంతలు అనేటువంటి దానికి అర్థం చెప్పుకున్నాం కదా. క్షయం అంటే నాశనము, అక్షయం అంటే నాశనము లేనిది. నాశనం లేనిది భూమి మీద ఏది అంటే అదే జ్ఞానము. నహి జ్ఞానేన సదృశం పవిత్రం విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మ విందతి అంటే శాశ్వతమైనటువంటిది జ్ఞానము. మరి జ్ఞానశక్తి నిలువ ఉన్నటువంటి గొప్ప వాళ్ళంటే పెద్దలు ఈ వధువుల దగ్గరికి వచ్చి పూర్వం ఏం చేసేవాళ్ళంటే తన తలలో ఉన్నటువంటి జ్ఞానశక్తికి ఎవరు అధిపతి అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. మన ఇష్టానుసారం కాదండి, అది కూడా పొరపాటు. మన జ్ఞానమే ఉండొచ్చు కంటే మనకు అధికారం లేదు దానిపైన. శరీరంలో ఉన్నటువంటి ఆత్మకే అధికారం ఉంది. మరి ఆత్మ ఎవరు అంటే పరమాత్మ యొక్క ప్రతినిధి. ధర్మం వైపు జీవుడు వస్తే దేవుని ఆజ్ఞ ప్రకారం జీవుని ఆ విధంగా నడిపింపజేసి సహకరించి జీవునికి గొప్ప దైవ మార్గం నడిపించే శక్తి ఎవరంటే ఆత్మే. కాబట్టి పరమాత్మను తలుసుకుని ఈ జ్ఞాన చిహ్నములు చేతిలో పట్టుకుని ఆ జ్ఞానాభివృద్ధి వస్తూ అని పెద్దలు దీవించి వాళ్ళ శిరస్సుల పైన వేసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు జ్ఞానం తెలుసుకుని మేము నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేసినారు కదా. కాబట్టి ఇలా ఉద్దేశం జ్ఞానం వైపు ఉన్నట్టు. మరి శ్రద్ధావాళ్ళ జ్ఞానం అనే దేవుని సూత్రం ఉంది కదా. ఆ సూత్రం ప్రకారము వాళ్ళ నిలువ ఉన్నటువంటి జ్ఞానశక్తి వాళ్ళ చేతుల ద్వారా ప్రవహించి అక్షంతల్లో చేరి వాళ్ళ శిరస్సు పైన పడుతుంది. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సూక్ష్మంగా వాళ్ళ తలలో చేరుతుంది, అంటే వధువుల తలలో చేరుతుంది. అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ అభివృద్ధి చేసుకుని ముందుకు పోతారు. ఇది కాబట్టి ఇప్పుడు సమయభావం బట్టి మీకు తెలియజేస్తున్నాము. సమయం ఎక్కువ లేదు కాబట్టి పెళ్లి కుమార్తె తరఫున 5 మంది, పెళ్లి కుమార్తె తరఫున 5 మంది పెద్దలు వచ్చి వీరికి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. తర్వాత పెళ్లి కార్యక్రమం 10 నిమిషాలు అయిపోతుంది. తర్వాత పెళ్లి కుమార్తెను పెళ్లి కుమార్ని పందిరి బయట కుర్చీ వేసి కూర్చొని పెడతాము. అప్పుడు చిన్నలు పెద్దలు పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించవచ్చు. ఎందుకంటే గొప్పదైన జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి మనం అర్హులమై ఉన్నాము అనేటువంటి సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఆ ప్రకారంగా చేస్తాం. పెళ్లి కుమార్తె తరఫున 5 మంది, పెళ్లి కుమార్తె తరఫున 5 మంది రండి, వాళ్ళకు అక్షంతలు వేసి ఆశీర్వదిద్దాము. సర్వస్య జాహం హృదిసన్నివిష్టం మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యం వేదాంత కృద్వేద విదేవ చాహం. ఓం జ్ఞానాభివృద్ధిరస్తు, ఓం జ్ఞానాభివృద్ధిరస్తు, ఓం జ్ఞానాభివృద్ధిరస్తు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకు శిరస్సు పైన అక్షంతలు వేయాలి. వాళ్ళ శిరస్సు పైన అక్షంతలు పడేటట్టు మనము చూసుకోవాలి. అయినా అందరికీ వివరిస్తున్నాము. ఇంకా 10 నిమిషాల్లో ఇల్లు సంప్రదాయ జ్ఞానంతో కూడినటువంటి పెళ్లి ముగుస్తుంది. అంతవరకు నిశ్శబ్దంగా సుధునేది ఎంతో పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. అందరికి మనం చేస్తున్నాము. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంటాయి. జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుని మనము కార్యక్రమం పూర్తయింది. ఇంకా తర్వాత తలంబరమైనటువంటి కార్యక్రమంలోకి మనం వెళ్తున్నాము. తలంబరమైన సాంప్రదాయం వినే ఉంటాము. వధువులు ఉన్నత పోసుకోవడం మనం చూసే ఉంటాము. మరి ఎందుకు పోసుకుంటున్నారు ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. తలంబరము కూడా ఇక్కడ బియ్యము ఉపయోగించారంటే బియ్యం జ్ఞానానికి చెప్పింది కాబట్టి ఇక్కడ బియ్యము, కొబ్బరి చిప్ప, బెల్లపుంట, ఖర్జూరము ఇటువంటి కూడా ఇవన్నీ కూడా ఇక్కడ మిశ్రితంగా మనం పెట్టుకోవడం జరిగింది. బియ్యం జ్ఞానానికి గుర్తయితే ఈ కొబ్బరి చిప్ప, బెల్లము, ఖర్జూరం ఎందుకు పెట్టారు అని మనకు ప్రశ్న వస్తుంది. బియ్యం అయితే జ్ఞానానికి గుర్తు బాగానే ఉంది, మరి ఇవేమిటికి అంటే చూడండి, స్వచ్ఛమైనటువంటి జ్ఞాన సందేశం ఇప్పుడు మనకు బయలుపడుతుంది. మనం కొంచెం శ్రద్ధగా వినాలి. మనం ఏదైనా పంట పండిస్తే కంకుల్లో ఉన్నటువంటి గింజలు స్వచ్ఛంగా ఉంటాయి, అందులో రాళ్ళు మన్ను ఉండవు. జొన్న కంకులు అనుకోండి, జొన్న కంకులు జొన్నలు మాత్రమే ఉంటాయి, రాళ్ళు మన్ను ఉండవు పంట పండినప్పుడు. కానీ మనం వంటకు ఉపయోగించే ముందర ఆ కంకులను కోసి కళ్ళంలోకి తీసుకుని వెళ్తాం. కళ్ళంలోకి తీసుకుని వెళ్ళి దానిని ఆ గుండు చేత తొక్కించి ఏదో చేసి అక్కడ మనం గింజలు తీసుకునేటప్పుడు మట్టి రాళ్ళు దాంట్లో కలుసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా దాన్ని మనం వంటకు ఉపయోగించే ముందు దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని రాళ్ళు మనం తీసేసుకుని వంటకు ఉపయోగించుకుంటాం మనం గింజలు. ఆ విధంగా దైవ జ్ఞానం స్వచ్ఛంగా భగవంతుడు భూమి మీదకి వచ్చి జగద్గురుగా ఉపదేశిస్తే, అంటే ఆయన సందేశం ఇస్తే అది ఎవరో విని ఒకరికొకరు మనం చెప్పుకునే దాని వలన ప్రపంచంలో మనుషులు చెప్పేటప్పుడు కొన్ని దోషాలు, కొన్ని కలుషితం జరిగి అవి మనకు ఇంకో విధంగా అర్థమయ్యే విధానం ఉంది. అట్లా ఎన్ని మనకు ఎందుకు చెప్పినా కూడా శాస్త్ర పద్ధతి ప్రకారం భగవంతుడు చెప్పిన జ్ఞానం అనే
చేసుకుంటాను, ఇతరులు చెప్పినటువంటిది శాస్త్రానికి వ్యతిరేకమైనటువంటిది నేను ఏది ఆచరణలోకి తీసుకోను అనేటువంటి సంప్రదాయాలను తెలియజేస్తున్నాము. ఇప్పుడు పెళ్లి కుమారుడు దోష నిండా బియ్యం తీసుకో. ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగింది, పెద్దలు గొప్ప వాళ్ళు అత్యంత వేసి ఆశీర్వదించినారు, అంటే కొంత జ్ఞానాన్ని వీళ్ళకు దానంగా ఇచ్చినారు. మరి ఉన్నటువంటి జ్ఞానం జీవితంలో ఒకరికొకరు మర్చిపోకుండా, నువ్వు జ్ఞానం మర్చిపోతే నేను ఎరుపు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను అని పెళ్లి కొడుకు, మీరు మర్చిపోతే నేను మీకు తిరిగి జ్ఞాపకం చేస్తానని పెళ్లి కుమార్తె ఒకరికొకరు జ్ఞానంలో ఒకరికొకరు ఉద్దేశపూర్వకంగా హెచ్చరించుకొని జ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదాము అనేటువంటి ఉద్దేశమే ఇక్కడ. మరి కొబ్బరి చెప్పు ఉంది కదా, ఇది అంటే శాస్త్రీయతకు వ్యతిరేకంగా ఏదైనా మనకు తెలిస్తే దాన్ని వెంటనే తొలగించుకోవాలి, దేవుడు చెప్పినటువంటి సందేశం ప్రకారం ఆచరించాలని చెప్పేసి ఆమెకు ఏం తెలియజేయాలైనా స్వచ్ఛమైనటువంటి జ్ఞాన సందేశం మాత్రమే తెలియజేస్తాను, అక్కడే ఏమైనా వస్తే నేను పక్కకు వారేస్తాను అని చెప్పేసి బియ్యం మాత్రమే నెత్తిన వేసి ఈ కొబ్బరి చూపు పైన పట్టుకునేస్తాడు అంతే కదా. సరే ఇప్పుడు భయం నిర్వహించండి, కొంచెం ముందుకు రండి, కొంచెం సరిపోయిందా సరిపోయిందా అందుతారా. సరే మెల్లగా ఇట్లా వదలల్లా, ఇట్లా వదిలి బియ్యం మాత్రం ఆయన తల మీద పడాలా, కొబ్బరి చెప్పి నీ చేతిలోకి రావాలి. ఓం సర్వస్య చాహమృత సన్నివిష్టామత్తః స్మృతిజ్ఞానమపోహనం చ వేదైక సర్వైరహం ఏవవేద్యో వేదాంత కృద్వేద విదేవజాహం వాయుమాం పురుషౌ లోకే చరక్షాక్షర ఏవ చ చర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషత్వం యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య భుక్తవ్య ఈశ్వరః. ఓం ఈశ్వరः సర్వభూతానాం హృదయే తిష్టతి రామయం సర్వభూతాని యంత్రాలు. ఫుల్గా తీసుకో, నిదాన నెమ్మదిగా పోయిదా ఉండవయ్యా తీసుకో పోయి. ఓం కృష్ణ కృష్ణ మహాయోగి శ్రావణ ప్రసన్నాం పాహి పురుషోత్తమ దేవదేవ జగద్గురు. తీసుకో లోకే సర్వమావృత్య తిష్టతి ఈశ్వర సర్వభూతానాం హృదయే తిష్టతి రామయం సర్వభూతాని యంత్రాభూతాని మాయా. పోయి తీసుకో. తీసుకో అయిపోవాలా అవి తీసుకోవాలమ్మా, మావి తీసుకుంటా తీసుకోవాలా, మీ భీమ అయిపోవాలా. ఈసారి మళ్ళీ తీసుకోండి మళ్ళీ ఒకటే సరే మళ్ళీ పైకెత్తమ్మా పోసి తీసుకో, నువ్వు తీసుకో. రౌండ్గా రావాలి, బాబు కూడా పోయేలా అట్లా రైట్. తీసుకోవాలి ఆత్మజ్ఞానంతో కూడుకున్నటువంటి హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నటువంటి ఈ పెళ్లిలో చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తున్నాము. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి జ్ఞానం గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం పెద్దల ఆచరణ యుక్తం ప్రకారం చేస్తున్నటువంటిది. ఇక్కడ మనం దేవుడు అందించిన ప్రకారము మా వాక్కు ద్వారా ఇక్కడ అందించడం జరిగింది. కానీ ఇందులో ఉన్నటువంటి సారాంశం సంపూర్ణంగా హిందూ సాంప్రదాయములు అనేటువంటి గ్రంథంలో గొప్పగా ఉంది. కాబట్టి జిజ్ఞాసులు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ గ్రంథాలు ఇస్తున్నారు, తీసుకొని ఆ గ్రంథంలో ఉన్నటువంటి సాంప్రదాయ వివరాలను తెలుసుకుంటారని కోరుకుంటున్నాము. ఇక్కడ మనకు తలంబరంలో అయిపోయినవి. ఇంకా రెండవది వచ్చేసి తర్వాత అరుంధతి నక్షత్రం చూపించేటువంటి సాంప్రదాయము మనకు పెళ్లిలో చాలా ముఖ్యమైనటువంటిది. ఆఖరిని చెప్పుకోవచ్చు. అరుంధతి నక్షత్రాన్ని పెళ్లి అయిపోతున్నట్లే నూతన వధువులకు ఎందుకు చూపిస్తున్నారు, అరుంధతి నక్షత్రంతో మనకేమిటి పని అని మనం ఆలోచించి చూడాలి. కాబట్టి ఎందుకు పెద్దగా ఏర్పాటు చేసి పెట్టారు అంటే మనకు ఆకాశంలో
కనిపించేటువంటి వెలుగుల్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఉన్నాయన్నమాట. మరి ఈ నక్షత్రములు తూర్పు పడమర దిశలుగాను ఉత్తర దక్షిణ దిశలుగాను ఉన్నాయి. ఉత్తర దిశగా ఉండేటువంటి నక్షత్రములు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. అందులో ఉత్తర దిక్కుగా ఉండేటువంటి అరుంధతి నక్షత్రం చాలా పెద్దది, ప్రకాశవంతమైంది, ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. సూర్యుని కిరణంలో ఎంతలో పగలు కనిపించకపోవచ్చు, కానీ ఉంటుందన్నమాట. మరి ఆ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తున్నారు వధూవరులకు అంటే, ఇక్కడ గొప్పదైన దేవుని జ్ఞానం ప్రకారము మనం దేవుని సంగతిని తెలుసుకొని జ్ఞానం వైపోవటాన్ని కగ్గం చేపట్టి జ్ఞాననేత్రం కలిగి ఉంటానని బాధ్యంగములు కట్టి జ్ఞానం ప్రకారమే నడుస్తామని కంకములు కట్టి జ్ఞానం పెద్దల ద్వారా కొంచెం తెలుసుకొని దాన్ని అట్లే అభివృద్ధి చేసుకుంటామని చెప్పి అలా జీవితం సాగిస్తూ పోగా కర్మరహితులమై మనం చేరుకోవలసినటువంటి చివరి గమ్యము, చివరి స్థానము మోక్షప్రదమైనటువంటి నక్షత్రము పరమాత్మకు గుర్తు, మోక్షమునకు గుర్తు. చక్రము అంటే గురువు, నక్షత్రము అంటే ఎవరి అధీనంలో లేనిది, ఏ గురువు లేనిది పరమాత్మ, ఎవరి అధీనంలో లేనిది పరమాత్మ. కాబట్టి పరమాత్మ గుర్తుగా అంటే మోక్షమున గుర్తుగా నక్షత్రమును చూపించారు. అంటే చివరిగా మనము ఇంత గొప్ప జ్ఞానం తెలుసుకుని సాధన చేసి సాధించి యోగములో సంపూర్ణమై కర్మరహితమై మనం పూర్తి చేరుకోవాలని చరమ లక్ష్యము అంతిమము దైవము. మోక్షమున గుర్తుగా నక్షత్రం చూపించే సాంప్రదాయం పెద్దలు తెలియజేశారు. ఇంకా పెళ్లి పండుగ దాటుకుని పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె పోతే తిరిగి మళ్ళీ ఈ పెళ్లి పండుగకి రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఈ పెళ్లి పండుగ ఒకసారి బాగా గమనించండి. 5 గుండెలతో తయారు చేయబడినది. ఏమయ్యా 4 గుండెలే కనిపిస్తున్నాయి, 3 గుండెలు కనిపించలేదే అని ప్రశ్నించండి. ఎందుకంటే 5 గుండెలు ఉన్నాయి. ఈ సాంప్రదాయము ఇక్కడ లేదేమో కానీ కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో తప్పనిసరిగా 5 గుండెల పండుగ వేస్తారు. అంటే 5 గుండెలు అంటే కింద నాటలు, 4 గుండెలు కనిపిస్తాయి. 5వ గుండె అంటే పైన శిఖరంలో పైన కలిసి కూడా ఉంది, పైన 5వ దానికి గుర్తు. ఈ 5 గుండెలు 5 పంచభూతములకు గుర్తు. మరి 5 గుండెల పందిరిలోనే ఎందుకు పెళ్లి చేస్తున్నారు అంటే పంచభూతమ సముదాయం అనేటువంటి శరీరంలోనే జీవుడు జీవిస్తున్నాడు. మరి జీవితం సాగిస్తున్నటువంటి ఈ జీవుడు జ్ఞానం తెలుసుకుని యోగం చేసి మోక్షం పొందితే మళ్ళీ శరీరంలోకి రాడు, అంటే జన్మించడు. కర్మరహితమైపోతే జన్మ కూడా రహితమైపోతుంది అనేటువంటి గొప్పైన ఆధ్యాత్మిక సందేశం ప్రకారము గొప్పైనటువంటి ఈ జ్ఞానం తెలుసుకుని ఆచరించి మోక్షమును పొందినటువంటి వాళ్ళు మళ్ళీ జన్మించడం అనేటువంటి సత్యాన్ని తెలియజేయడం ఈ నక్షత్రం అనేటువంటి సాంప్రదాయము. కాబట్టి పెళ్లి పందిరి వాళ్ళు బయటపోతే తిరిగి మళ్ళా పెళ్లి పందిరిలోకి రాకూడదు, అంటే మోక్షం పొందినటువంటి వారు జన్మించడం అనేటువంటి సత్యాన్ని మనకు తెలియపరచడం జరిగింది. ఇక్కడ 4 స్తంభములు కనిపిస్తున్నవి, పైన ఒకటి మనకు చూపించినారు. పైన ఉండేది ఆకాశాన్ని గుర్తయితే ఇక్కడ భూమి, జలము, అగ్ని, నీరు 4 భూతములకు 4 స్తంభములు గుర్తుగా చెప్పబడినది. కాబట్టి పెళ్లి పండుగ గురించి పంచభూత సముదాయమైనటువంటి ఈ దేహమునకు గుర్తుగా ఈ పందిరి వేయబడినది అనేటువంటి సత్యాన్ని తెలియజేశారు పెద్దలు. మళ్ళా తర్వాత పూర్వమాలలో సంప్రదాయము ఉంది. సంసనాది కేంద్రంలో ఆత్మస్థానము, అక్కడనే జీవుడు యోగం పొందవలసి ఉంటుంది. ఆ యోగ శక్తి ద్వారా కర్మరహితుడై మోక్షంలో పొందవలసి ఉంటుంది. ఎంతో గొప్పదైనటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక సారాంశం ఈ హిందూ సాంప్రదాయంలో పెళ్లిలో పెద్దలు ప్రవేశపెట్టినందుకు, ఈనాడు మనం ఈ విషయాన్నంతా తెలుసుకున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులము. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరైనటువంటి గురుదేవులకు, గీతాచార్యులు, జగద్గురువు, భగవద్గీతనే ప్రపంచంలో ప్రసాదించినటువంటి యోగీశ్వరైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరించి ఈ జ్ఞానం గొప్పదనే ఉద్దేశంలో పెట్టుకుని ఈ జ్ఞానం మనం ఇంకా తెలుసుకుని ఆచరించాలనేటువంటి ఉద్దేశం పెట్టుకుని మనం ముందుకు సాగిపోదాము. నిలవండి. దేవునికి పెద్దలకు అక్కడక్కడ పూర్వమాలు వేస్తాం. అదే కాబట్టి మన శరీరంలో ప్రధానమైనది తల మధ్య భాగంలోనే ఆత్మస్థానం ఉండేదాని వలన దేవతలకు కూడా మనము నెత్తిన పూలు పెట్టాలి, దేవునికి పెట్టడం కూడా నెత్తిన పెట్టాలి. అందుకని ఆ పద్ధతి ప్రకారం ఇక్కడ శిరస్సు పైన నుంచి కిందికి హారం వేయడము సరైనటువంటి హిందూ సాంప్రదాయములు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి చూడండి, శిరస్సు పై నుంచి హారం ఉండడం మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా హారం వేస్తున్నాము. పట్టుకోండి, అది కింద పెట్టి దాంతో ఈ చే కింద పెట్టు, ఈ చే కింద పెట్టు, ఈ చే పైన పెట్టు, అక్కడ చూడు. ఈశ్వర మెల్లగమ్మా, రైట్. ఇంకా పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారునికి నక్షత్రం అంటే మోక్ష చిహ్నమైనటువంటి నక్షత్రం చూపించిన దాంతో హిందూ సాంప్రదాయంలో సంపూర్తవుతాయి. అంటే గొప్పదైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు, జీవించేవాడు, జీవింపజేసేవాడు, ఇద్దరిని చూచేవాడు అనేటువంటి 3 ఆత్మల జ్ఞానం, త్రైత సిద్ధాంత జ్ఞానం, స్వచ్ఛముగా భగవద్గీత ఉన్నటువంటి దైవ సందేశం, పూర్వం నుంచి మన పెద్దలు ఆచరించుకుంటున్నటువంటి ఆచారములు ఇప్పుడు మనం ఎంతో గొప్ప జ్ఞానం తెలుసుకున్నాము. పద్ధతి ప్రకారమే ఇక్కడ జ్ఞానం తెలుసుకున్నటువంటి నూతన వధువులు
ఇంకా 7 అడుగులు నడవడం సాంప్రదాయంగా ఉంది. 7 అడుగులు ఎందుకు నడవాలి అంటే నాడీ కేంద్రాలను అతిక్రమించి మేము ఆత్మస్థానం చేరుకుంటామనేటువంటి ఉద్దేశం ఇక్కడ ఉంది. కాబట్టి 7 నాడీ కేంద్రం గుర్తుగా 7 అడుగులు వేస్తారు. కుడికాల ముందు వేయటమా అంటే దూరం దూరం వేద్దండి, ప్లేస్ లేదు. దగ్గర వేసుకోవాలా, దగ్గర వేసుకోవాలా. ఆ ప్రకారం 3 దగ్గర వేసుకోండి. 4 అట్లే దగ్గరే 5 6 7 అయిపోయింది. ఎంతో అలంకారికమైనటువంటి మ్యూజిక్లు, ఎంతో గొప్ప విధానంతో కూడుకున్నటువంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి వారు మనం ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అతి రహస్యంగా ఉన్నటువంటి సూక్ష్మతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మికము గ్రహించాలంటే అది బుద్ధి శక్తివంతమై ఉండాలి. ఆ బుద్ధి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే జగద్గురు అయినటువంటి భగవంతుని అనుగ్రహంతో వస్తుంది. అందుకే మయా అనుగ్రహం అంటే అది భగవంతునికే చెబుతున్నాడు. అందుకే భగవద్గీత కూడా మయ అనుగ్రహాయ పరమం ముఖ్యం ఆధ్యాత్మ సంగీతం ఎట్ట వచస్తేనా మోహోయం విగతోమా అని అర్జునుడు అనుభవపూర్వకంగా చెప్పాడు. కృష్ణ, మీ అనుగ్రహం వల్ల నాకు అజ్ఞానం తొలగిపోయింది, సుజ్ఞానం లభించింది. మీరు చెప్పిన సందేశం వల్ల నాకు సందేహములన్నీ తొలగిపోయాయి అని చెప్పాడు. అందుకని చెప్పేసి సమస్త సందేహములు అంటే గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఈనాడు మనం గ్రహించడంలో తొలగిపోవాలని, జగద్గురు అనుగ్రహం వల్ల ఇంకా గొప్ప జ్ఞానం మనకందరికీ అందాలని మనం కోరుకుంటూ ఇప్పుడు గొప్పదైనటువంటి జ్ఞానం తెలుసుకున్నాము. ఈ జ్ఞానంతో మన ముందుకు నచ్చుకోవాలని చెప్పేసి మనం ఉద్దేశం సేవ తీసుకుంటాం. గుర్తు మనకు చరమ లక్ష్యము, పరమాత్మ స్థానము, అది మోక్షము. ఆమెకు భుజం చేసుకో, ఆమెకు భుజం చేసుకో. పైకి దిగమ్మా, ఆకాశం వైపు నక్షత్రం వైపు చూపించు. పైకి వేయండి, పైకి వేసి తట్లో పడాలన్నమాట. పైకి చూసి పైకి అక్కడే చూడండి, అక్కడే చూసి అక్కడే వెళ్ళా. రైట్, నమస్కారం చేసుకోండి. అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏమనగా ఇంత పెళ్లికి సంబంధించినవి మాత్రమే. కానీ ఏదైనా హిందూ సాంప్రదాయంలో ఇంకా ఉన్నాయా అని ప్రశ్నిస్తే మనిషి పుట్టినప్పటి నుంచి లాస్ట్ చనిపోయేంత వరకు ఎన్నో సాంప్రదాయాలు మన పెద్దలు ప్రవేశపెట్టారు. ఎన్నో ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. పుట్టినప్పుడు చేపలో పెట్టడం కానీ, ఉయ్యాల్లో పెట్టడం కానీ, నామకరణం చేయడం కానీ, మరి చనిపోయినప్పుడు దింపుకోవడం కానీ, మరి దినం చేయడం కానీ, పిండం పెట్టడం కానీ, ఇవన్నీ కూడా సాంప్రదాయాలే. ఇవన్నీ వాళ్ళు తిక్కబెట్టి చేశారో పెద్దలంటే కాదు, ఎంతో విజ్ఞానంతో చేశారు, బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని అనుసరించి చేశారు. అటువంటి సాంప్రదాయాల వివరం, ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి సారాంశం మనకు హిందూ సాంప్రదాయ గ్రంథంలో మనకు సవివరంగా లభిస్తుంది. కాబట్టి ఆ గ్రంథాలు ఇక్కడ పంచారు. తీసుకున్నటువంటి గ్రంథం పక్కన పెట్టి పోకుండా, ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము భగవంతుని అనుగ్రహంతో గొప్ప ఆధ్యాత్మిక సందేశం మన బుద్ధికి గ్రహించేటువంటి అవకాశం ఉందని. మరి ఆ అనుగ్రహంతో ఈనాడు ఆధ్యాత్మిక సందేశం మనకు అందింది. కాబట్టి గ్రంథాలను గొప్ప భావంతో, విశ్వాసంతో అందరూ చదువుతారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే దేవుని మీద భక్తితో, జ్ఞానం మీద శ్రద్ధతో గ్రంథాలను అందరూ చదవాలని కోరుకుంటున్నాము. ఓకేలే, తీసుకో ఇక్కడ చూడమ్మా, అంటే చూడమ్మా, నిలబడమ్మా, చూడండి. మసాజ్ రండి, మసాజ్ రండి. అలా ఉండండి. చూడండి సార్, లోపలికి వెళ్ళండి. నిలబడి సార్, అట్లా నిలబడండి సార్. పెద్దగా కొంచెం జరగదు కదా, కొంచెం అటు ఎక్కిరండి సార్, అటు ఎక్కిరండి. ఇక్కడ దిగిపోతుంది కావాలండి, అలా ఎక్కిరండి. చూపెద్దమా
మన వంతు మనం నడుపుకోవాలి. అట్లా ఉండు రాయకుండా దగ్గరనమ్మా మీరు వదిలేండి చూసావా ఓకే చూడండి ఇక్కడ చూడండి సార్ ఓకే సార్ చూడండి ఇటుసారికి వచ్చి చూడండి సార్ ఇటుసారికి వచ్చి చూడండి ఫేస్ బాగా కనబడుతుంది మీరు ఇటుసారి ఉన్నాగా తల చదమ్మా తల చదువుకుంటు బియ్యం పడిపోతుందమ్మా అక్కడ ఉండగా రెడీ అక్కడ ఉండగా ఓకే సార్ ఎన్నికి రండి సార్ ఎన్నికి రండి సార్ ఒక నిమిషం రండి ఎట్లా పెద్దనా చూసావా ఎవరికి వచ్చాడు చూడండి సార్ చూడండి